శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వైసీపీ నేత రేగడ్పల్లి సురేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ కు వినతి పత్రం అందజేశారు. ఆర్టికల్ 73, 74 సవరణల మేరకు సర్పంచులకు ఉన్న అధికారాలను అమలు చేయాలని సురేష్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం సర్పంచులను ప్రభుత్వ ఉద్యోగులుగా చూడడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పనులతో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు పంచాయతీల ద్వారానే జరిపించాలని, కూలీలకు సకాలంలో వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గాలిలో ఉన్న 1320 మంది పంచాయతీ కార్యదర్శులకు పోస్టింగ్లు ఇచ్చి పెండింగ్లో ఉన్న వేతనాలు మంజూరు చేయాలన్నారు. కేంద్రం విడుదల చేసిన 1150 కోట్ల రూపాయలను స్థానిక సంస్థలకు అప్పగించాలని వైసీపీ నేతల సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలు చట్టాలని వారి చేతిలో తీసుకొని తుంగలో తొక్కుతున్నారు. చట్టాలని ప్రతి పంచాయతీలోనూ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న అవినీతి, అలాగే కూలీలకు జరుగుతున్న అన్యాయం, వాళ్ళకు 6 నెలలు అవుతుంది దాదాపుగా, వాళ్ళకు కూలీలు డబ్బులు కూడా రావట్లేదు. అలాగే దాంట్లో జరుగుతున్న అవినీతిపై కేంద్రము రాష్ట్రము న్యాయ విచారణ జరిపించి అవినీతి చేస్తున్న ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ గురించి పైన అధికారుల పైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సర్పంచులకు తల్లికి వందనం. ప్రతి సర్పంచుని ప్రభుత్వ ఉద్యోగులుగా ఈ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎలా అవుతారు? స్థానిక ప్రజాప్రతినిధులు. ఈ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగ, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వ ఉద్యోగుల. ఈ తల్లికి వందనం ఎగ్గొట్టడానికి ఈ నాటకాలన్నీ ఆడుతున్నారు. మా డిమాండ్ ఒకటే, తల్లికి వందనం ప్రభుత్వ ఉద్యోగులుగా సర్పంచుల్ని వెంటనే రద్దు చేసి తల్లికి వందనం వాళ్ళకి అందజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 15